అభిరా 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 బిరా బిరా అభిరా 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 బిరా బిరా అభిరా 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 మంచికి మారు పేరేలే మన హీరో అభిరా అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిరా 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 బిరా బిరా అభిరా 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 బిరా బిరా అభిరా 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 దోచుకుంటాడు ఆపద నుండి ఎప్పటికప్పుడు కాపాడుతుంటాడు అనునిత్యం మా వెంటే సాయం ఉంటాడు ఏది ఏమైనా మాకు తోడుంటూ నీడలా చేరుతాడు ఉరుములా ఉరుముతాడు మెరుపులా కదులుతాడు కదిలిస్తే ప్రపంచంలా దూసుకుపోతాడు ప్రేమిస్తే ప్రయోజకంగా ప్రత్యక్షమవుతాడు పండగా ఉండి కండలే చూపి అండగా చేరుతాడు ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు భూతమై వచ్చి భువిలో తిరిగేటి వాడే వీడు అభిరా 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 బిరా బిరా అభిరా 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 బిరా బిరా అభిరా 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 దాని శక్తి గురించి నీకు తెలియదురా. ఈ రోజు నీ పతనం ఖాయం, నీ పతనం ఖాయం. ఆదిత్య లే, ఆదిత్య కళ్ళు తెరువు. భళా రాక్షస భంగమా భళా, ఆ బాలుడితో పాటు ఆ గురుద్రోహిని కూడా బంధించి నా దగ్గరకు తీసుకురా. ఆదిత్య చూడు, అభిర కూడా ఆ పక్షితో గెలవలేకపోతున్నాడు. నువ్వు కళ్ళు తెరువు ఆదిత్య. లే ఆదిత్య లే. నీకేమైపోయిందో అనుకున్నాను. అటు చూడాదిత్య, ఆ పక్షి అభిరాని ఎలా తిప్పేస్తుందో. ఏమైనా చేయాలి ఆదిత్య. రాక్షస భంగమా, పదిలో పదిలో ఆ ఎర్రటి కాంతికి నువ్వు దూరంగా ఉండాలి. గురుద్రోహి, దాన్ని వదలరా. గురువుగారు రియాక్షన్స్ సడన్ గా మారిపోయాయి అంటే ఏసారి కూడా ఆయన పనే తుస్సు అనుకుంటా. గురుద్రోహి, ఎంత పని చేశావురా, ఎంత పని చేశావురా. అభిరా, నీకేమీ కాలేదు కదా? ఇప్పటికే ఆలస్యమైంది. తొందరగా వెళ్ళి
పాలు తీసుకురావాలి. శాంత 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 ఓ శాంత రూమ్లో లేదు. బహుశా వంటగదిలో ఉందేమో. రంగయ్య రంగయ్య ఏంటి ఈ పొగ? ఇల్లంతా ఇంతగా అల్లుకుపోయింది. ఒకవేళ ఇంట్లో ఏమైనా కాలిపోతున్నాయా ఏమిటి? శాంత శాంత రంగయ్య రంగయ్య ఈ పొగ ఎక్కడిది? అమ్మో, ఎటు చూసినా పొగే కనిపిస్తుంది. ఒక్కసారి లోనికి చూద్దాం. ఇదేంటి? ఈ పొగ ఎక్కడిది? ఒక్కసారి లోన్ చూద్దాం. ఇక్కడ ఎంత చూసినా ఏమీ కనిపించడం లేదు. ఇంట్లో కాలిపోతున్నట్టుగా ఉంది. ఈ విషయం వెంటనే ఆదిత్యతో చెప్పాలి. ఆదిత్య ఆదిత్య లే, ఆదిత్య లే, లే ఆదిత్య లే. ఏయ్ అభిరా, వదులు నన్ను, వదులు. నేను ఆదిత్యకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. వదులు. అదేదో నాకు చెప్పు. వదులు. అక్కడ ఇంట్లో నుండి పొగలు బయటకు వస్తున్నాయి. ఇల్లంతా పొగ అల్లుకుపోయింది. నువ్వు ఆదిత్యని పడుకోనివ్వు. నేను వెళ్ళి దాని సంగతి చూస్తాను. వద్దు, నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు. నాకెందుకో అది ఆ మాంత్రికుడు మాయ అనిపిస్తుంది. వాడు మళ్ళీ నిన్ను ఇప్పుడు బంధిస్తే నిన్ను కనుక్కోవడం నాకు కూడా కష్టమే అవుతుంది. ఆదిత్య ఆదిత్య లే, ఆదిత్య లే. గుడ్ మార్నింగ్ అబీరా. గుడ్ మార్నింగ్ టీను. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఇంటికి ఏదో అయింది. మన ఇల్లంతా పొగ అల్లుకుపోయింది. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. చూసింది చాలు, పద ఇంట్లోకి వెళ్దాం. రంగయ్య రంగయ్య బాబు గారు, రంగయ్య రంగయ్య ఎక్కడికి వెళ్ళావు? ఏమిటి ఈ పొగ? పాలు తేడానికి వెళ్ళాను బాబు. అయినా ఈ పొగ నేను వెళ్ళేటప్పుడు లేదు బాబు. ఏమిటి, నువ్వు వెళ్ళేటప్పుడు లేదా? లేదు బాబు. మరి ఈ పొగ ఎక్కడిది? ఇంతకీ ఇది ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి. మావయ్య మావయ్య, ఏంటి పొగ?
ఏమోరా, నాకే తెలియడం లేదు. అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుందో ముందుగా తెలుసుకోవాలి. అత్తయ్య ఎక్కడా? అమ్మగారు రూమ్లో పడుకుని ఉంటారు బాబు. రూమ్లో లేదు, చూశాను రంగయ్య. శాంత ఎక్కడా కనిపించడం లేదు. సింధు మాత్రం నిండా దుప్పటి కప్పుకుని హాయిగా పడుకుని ఉంది. అబీరా, ఆ రూమ్లో నుండి అలా పొగలు బయటికి ఎందుకు వస్తున్నాయి? ఈసారి మాకు దొరకకుండా ఎక్కడో బంధిస్తాడు. వద్దా బీరా, వద్దు, నువ్వు వెళ్ళకు. మావయ్య వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. అప్పటి నుండి ఎవరితోరా తెగ మాట్లాడుతున్నావు? నాలో నేనే మాట్లాడుకుంటున్నాను మావయ్య. బాబుగారు, ఆ పొగ ఈ గది నుండి బయటకు వస్తుంది చూసారా? చూశాను రంగయ్య. ఇంతకీ ఆ గదిలో ఏముంది? బాబు, ఇందులో సరే సరే, నెమ్మదిగా నేనెళ్ళి చూస్తాను ఆ గదిలో ఏముందో. మావయ్య, నేను కూడా వస్తాను. నువ్వెందుకురా, ఇక్కడే ఉండు. ఏమండి, హారతి తీసుకోండి. శాంత, ఈ పొగంతా ఎక్కడిది? దేవుడి దగ్గర పెట్టిన అగరబత్తులది. భయపడాల్సింది ఏమీ లేదు. శాంత పూజ చేసుకుంటూ ఉంది. కాలభైరవుడు కోరిన బాలుణ్ణి అపహరించి బలిచ్చి నేను కాలభైరవుడి అనుగ్రహాన్ని పొంది సర్వశక్తి సంపన్నుణ్ణి కావాలనుకుంటే ఆ బాలుడు నాకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్నాడు. ఎరా బుడతా, ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదు గురువా. ఏమీ లేనప్పుడు పైకి ఎందుకురా చూడటం? తలని కిందకి దించరా. దించు. అంజనం సహాయంతో ఆ బాలుడు స్కూల్లో ఉన్నాడని తెలుసుకుని ఆ మొక్కని సృష్టించి దాని ద్వారా ఆ బాలుని అపహరిద్దామనుకున్నాను. కానీ ఓ అభిరా,
మొక్కని మించిన శక్తితో రాక్షస విహంగానికి ప్రాణం పోసి ఆ బాలుడి మీదకు వదిలితే మళ్ళీ అడ్డుపడి ఆ బాలుడిని కాపాడుతున్నాడు ఆ వీరా. వీడికి మాంత్రికుడు, వీడికి పాడుబడిన కొంప, దీనికి నేను కాపలా. కాలభైరుడు కొన్న బాలుని పట్టుకోలేని వీడు అఘోర మాంత్రికుడు ఎలా అవుతాడు? ఆ తర్వాత సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడు? ఎరా బుడతా, నా మంత్రశక్తినే అనుమానిస్తున్నావా? గురువుగారు చాలా కోపంగా ఉన్నారు. కాలభైరవుడు కోరిన బాలుని ఎలా అపహరించాలో తెలియక తెగమగ పడుతూ తనలో తాను మదన పడుతూ మీరు ఇలా నవ్వుతూ ఆయన ఎక్కిరిస్తున్నారని తెలిస్తే మిమ్మల్ని ఇలా కూడా ఉండనేవాడు. వాడు బంద, వాడేం చేస్తాడని మీరన్న మాటలు వింటే మీకు ఏమైంది? మన గురువు గారు బాధలో ఉన్నారు, ఎంతలో మన దగ్గరకు రారా? మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని తిట్టినా వినిపించుకోరా. అది గురువా, ఏయ్ బుడతా, నీ తల కూడా తీసేయాలా? నోరు అదుపులో పెట్టుకో. నన్ను చూసి నోరు కూడా మెదపలేక కదలలేక మౌనంగా ఉండాల్సింది పోయి హేళనగా నవ్వుతూ నా శక్తినే కించపరుస్తావా? తత్తాహతు. భం భం షా. ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. వారు నిద్ర లేచిన తర్వాత నేను బతిమలాడి మీకు మీ యథారూపం వచ్చేలా చేస్తాను, ఓకేనా? అభిరా 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 మంచికి మారు పేరేలే